కొడాలి నాని ముఖ్య అనుచరుడు అస్సాంలో అరెస్టు. ఇక్కడి నుంచి పారిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిపోయి అస్సాంలో చేపల వ్యాపారం చేసుకుంటూ దొరికాడు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి కొడాలి నానియే అందుబాటులో ఉండలేదు గడిచిన 3 నెలలుగా. ఇప్పుడు వాళ్ళ అనుచరుడు ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో రావి వెంకటేశ్వరరావు గారి మీద దాడి కేసులో, పార్టీ ఆఫీస్ పగలగొట్టిన కేసులో ముఖ్య అనుచరుడు దొరికారు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు పోలీసు వ్యవస్థ ఇప్పుడన్నా నిద్ర లేచింది అనుకుంటున్నా నేను. మరి చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేచాడా, లేకపోతే లోకేష్ గారు నిద్ర లేచాడా, మరి పవన్ కళ్యాణ్ గారు నిద్ర లేచాడో, ఎవరో ఒకళ్ళు నిద్ర లేచారు. ఇప్పుడు కొడాలి నాని శిష్యుడు సపోజు ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అటువంటి ఆయన ఆఫీస్ని ఎలక్షన్ ముందు పాల్గొట్టారు. ఎవరు చూస్తే పాల్గొట్టారు? కొడాలి నాని చూస్తేనే పాల్గొట్టింది వాళ్ళు. ఇప్పుడు పాత్రధారి దొరికాడు, మరి సూత్రధారి పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు కొడాలి నాని చెప్పంది అంత ధైర్యం దమ్ము కార్యకర్తలకు ఉండిద్దా? ఎవడైనా నాయకుడు చెప్పపోతే ఒక కార్యకర్తలు పోయి అవతల పక్షం మీద దొమ్మికి వెళ్తారా? నాయకుడు చెప్తేనే వెళ్తారు మ్యాక్సిమం. మరి కొడాలి నాని శిష్యుడిని అరెస్ట్ చేసామని జబ్బలు జరుచుకోవడం కాదు, అసలు కొడాలి నానిని ఎప్పుడు వేస్తుంది ప్రభుత్వం? మంచి ప్రభుత్వం కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేసి లోపలేస్తుంది అనేది మాకు ముఖ్యం. ఒక సీనియర్ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల మీద సీనియర్ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే, కొడాలి నాని అనేవాడిని, అలాంటి ఎదవని వాడిని ముందు అరెస్ట్ చేస్తే అప్పుడు సంతోషపడతారు నాయకులే, కార్యకర్తలే కాదు ప్రజలు కూడా. ఏంది తీసుకొచ్చారు, మంచిదే, సరే. ఇప్పుడు తురక కిషోర్ని అరెస్ట్ చేశారు, ఓకే. ఆ ఏరియా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిఐ గారిని కానీ ఎస్ఐ గారికి, పోలీసులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలీస్ సోదరులారా, గత 5 సంవత్సరాల్లో మీలో ఉన్నటువంటి కొంతమందిని పోయిన జగన్మోహన్ రెడ్డి సైకో అండ్ బ్యాచ్, బ్లూ బ్యాచ్ మొత్తాన్ని మిమ్మల్ని ఉపయోగించుకొని తప్పు చేయని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి లోపల పడేయించి వాళ్ళు చేసిన దాష్టికాలు, వాళ్ళు చేసిన వ్యవహారాలన్నీ కూడా మీకు తెలుసు కదా. మరి అలాంటి వాళ్ళ మీదే కదా అలా కేసులు బుక్ అవుతున్నాయి. కానీ ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడన్నట్టు మీ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది అమ్ముడు పోయిన దొంగలు, మీ పోలీసు వ్యవస్థలో కొంతమంది అమ్ముడు పోయిన దొంగలు, వాళ్ళ మీద ఏ ఎఫ్ఐఆర్ రెడీ అవుతుంది, ఏం జరుగుతుందని చెప్పని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్న దాకా కూడా మీరు మాకు దొరకలేదు అని చెప్పని వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నారంటే మంచి ప్రభుత్వం అనే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేడనే కదా మీ కొంతమందిని అడుగుతున్నాను. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ, లేదంటే గనక పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ముగ్గురు చెప్తుంది ఏంటంటే కనుక మాది కక్ష తీర్చుకోవడానికి రాలేదు మేము. ఎవడైతే తప్పు చేశాడో తప్పు చేసినాడిని వదిలిపెట్టము అంటున్నారు. నిజంగానే ఆ తప్పు చేసినాడిని వదిలిపెట్టకుండానే ఇప్పుడు శిక్షలు పడతాయి అనుకోవచ్చు అంటారా? లేదంటే ఇది రాజకీయ కక్షతోనే చేస్తున్నారు, ఎవరైతే నోరు తెరిచి మాట్లాడుతున్నారో వాళ్ళు నోరు మోపీయటానికే చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పిందే నిజం అనుకోవాలంటారా? అసలు తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షలు వేస్తున్నాం అని చెప్పి అనేది మాకు ఇంతమట్టి కనపడలేదండి. 7వ నెల ఇది. ఇద్దరు మాజీ ఎంపీ ఒకడు, బోరగడ్డ అనిల్ ఒకడు, వీళ్ళిద్దరినే కదా అరెస్ట్ చేసి లోపలేసింది. ప్రతిమా వాళ్ళని ఎవరినన్నా సరే అరెస్ట్ చేసింది కానీ వాళ్ళని కనీసం గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చింది కానీ ఎవరినుందా? పర్రా రవీందర్ రెడ్డిది ఏంటి, పోలీసులు వదిలిపెట్టారు కదా, మళ్ళీ ఏదో పట్టుకొచ్చారు, మళ్ళీ ఏదో చేశారు, మళ్ళీ బెయిల్ వచ్చిందాక ఎన్ని జరుగుతున్నాయి. మరి అవినాష్ రెడ్డి తాలూకా పిఏని ఏంటి బెయిల్ వచ్చిందాక ఎందుకు ఇది అవుతున్నారు? మీరు ఎంతమంది బెయిల్ తెచ్చుకుంటున్నారు? అయినా కూడా ఒకే హైకోర్టులో ఒకే బెంచీకి ఈ బెయిల్ అన్నీ ఎట్టాలుతున్నాయి. ఒకే బెంచీకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దొంగలకి, కూనీకోర్లకి
మహిళా సోదరుని మనల్ని ఇబ్బంది చేసిన వాళ్ళకి గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా ఎవరైతే ఈ రాష్ట్రంలో గంజా అమ్మిన బ్యాచ్ వీళ్ళందరికీ బెయిల్ కోసం ఒకే బెంచీకి వెళ్తున్నాయి. కారణం ఏంటి? మరి దాన్ని అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. వాళ్ళకి ముందస్తు బెయిల్, లేకపోతే అరెస్ట్ చేయొద్దు, వీళ్ళని పట్టుకోవద్దు. అరే జడ్జీలను దూషించారుగా. మిమ్మల్ని జడ్జీలని దూషించి, మీ భార్యల్ని, మీ పిల్లల్ని దూషించి, బెదిరించి, మీ సంగతి తెలుస్తా, మీరు మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది, ఆడుంది అనేది వీడియోలు పెట్టి పబ్లిక్గా చేస్తే, మీరు స్వయంగా మీ జడ్జి అందరూ కలిసి అప్పుడున్న గవర్నమెంట్కి మీరు వాళ్ళని పట్టుకోమని చెప్పి పోలీసు వ్యవస్థకి మీరు గట్టిగా ఇస్తే, పోలీసులు ఏమైనా పట్టుకున్నారా? దొరకలేదని చెప్తున్నారు. మాకు దొరకలేదు అని చెప్పని. న్యాయ వ్యవస్థ కూడా మేలకుండా ఉంది. మరి ఎందుకు ఉందో అర్థం కావట్లేదు. ఒక న్యాయ వ్యవస్థ అంటే ఒక మూల స్తంభం కదా. ఎక్కడ ఏం జరిగినా, ఎన్ని తప్పులు జరిగినా, లేకపోతే ఇంకోటి మర్డర్లు జరిగినా, ఇంకొక అవినీతి జరిగినా, లేదు అవినీతి కేసులు అన్యాయంగా ఇరికిచ్చినా, లేకపోతే మర్డర్ కేసులు అన్యాయంగా ఇరికిచ్చినా, ఫైనల్గా న్యాయం చెప్పాల్సింది న్యాయస్థానాలే కదా. న్యాయస్థానాల్లోనే మరి ఈ రకంగా ఆ రోజు మీ మీద జరిగిన దాడిని మీరు వాళ్ళకి చెప్పినా కూడా పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టున్నా కూడా న్యాయ వ్యవస్థ మేలకుండా ఉంది. కారణం ఏందో మాకు అర్థం కావట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన న్యాయ వ్యవస్థ మొత్తం చదవాలంటే కొన్ని వేల పేజీలు ఉన్నాయంట, కానీ ఆ పేజీలన్నీ చదివే అంత ఓపిక కూడా కాదు కదా మాకు. అంత కనీసం ఆ జ్ఞానం కూడా లేదు. మరి ఆ న్యాయ సోదరులకి వాళ్ళకే తెలియాలి. సరే, ఇదంతా ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, అంటే గతంలో యాంకరింగ్ చేసిన యాంకర్ శ్యామల గారు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే మహిళా మనులందరికీ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలంటారా? పాపం సినిమా పువ్వు వచ్చి మాట్లాడుతుందా? సినిమా పువ్వు కొత్తగా కదా, రాజకీయాల్లో కొత్తగా వచ్చింది పాపం, మరి మాట్లాడుతుంది. ఎందుకు కనీసం ఆయన నడిచినంత ఇది కూడా ఉండదు వయసు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతాం నేర్చుకో. శ్యామలారెడ్డి, నీ రెడ్డి ఎవరేమైనా ఉంటే మీరు చూసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి నువ్వేమైనా చూసుకోండి, కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అని అంత నీకు ఇది లేదమ్మా. మహిళలకి ఎందుకు చెప్పాలమ్మా? దేనికి చెప్పాలి? 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నందుకు చెప్పాలా? అన్నా క్యాంటీన్లు పెట్టినందుకు చెప్పాలా? డిఎస్సి వేసినందుకు చెప్పాలా? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు రోడ్లు వదిలేసిన రోడ్లు మొత్తాన్ని కూడా బాగు చేసుకుని రోడ్లని ఒక అద్దంలాగా మర్చిపోయేటికి చేస్తున్నందుకు చెప్పాలా? మీ సైకో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన 2,800 కోట్లు ఆపితే ఆ 2,800 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు మహిళలకు సారీ చెప్పాలా? మరి దేనికి చెప్పాలో మీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. అర్థమైందా? మహిళలకు ఇస్తానన్న 1,500 ఇవ్వట్లేదు అంటే 19 ఏళ్ళ వాళ్ళకి 1,500 ఇవ్వట్లేదు, పిల్లలకి వేస్తానన్న 15,000 వేయట్లేదు. ఇవన్నీ మాట తప్పటం మడం తిప్పటమే కదా అంటుంది. ఇస్తామమ్మా, 5 ఏళ్ళు పరిపాలనమని ఇచ్చింది. ఈ 5 సంవత్సరాలు పరిపాలనమని ప్రజలు అవకాశం ఇచ్చారు. అంతేగాని 5 నెలలు 6 నెలలు పరిపాలించమని కాదు ఇచ్చింది. మీ జగన్మోహన్ రెడ్డి మరి చాలా చెప్పి చేయలేదమ్మా, అది తెలుసుకో ముందు. మీ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టో తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేయని ఏంది చేసిన ఏంది నువ్వు చెప్పు. నువ్వు నిజంగా అధికార ప్రతినిధి అయితే, నువ్వు నిజంగా మహిళా సోదరి మనుల కోసం నువ్వు మాట్లాడిన దానివైతే మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేయలేదు కూడా చెప్పితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాలా చెప్పకూడదు అనేది అప్పుడు మీకు కరెక్ట్గా చెప్తారమ్మా. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థని బస్టు పట్టించి ఈ రాష్ట్రంలో 11 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రతి నెల 3,500 కోట్లు డబ్బులు వడ్డీ కట్టడం సరిపోతుంది ప్రభుత్వానికి మీ సైకో చేసిన పనులకి. మరి డబ్బులు చూసుకోవాలిగా, మరి పరిశ్రమలు రావాలిగా. పెళ్ళి అవగానే పిల్లలు పుడతారా తల్లి? నీకు తెలీదా? నువ్వు ఆడ మనిషివే కదా, పెళ్లి కూడా చేసుకున్నావు కదా. పెళ్ళైన తెల్లారి పిల్లలు పుట్టరమ్మా.
చాలా టైం ఉంటుంది దానికి, అవన్నీ చూసుకోవాలా. మెల్లింగ్ ఒక్కోటి ఇచ్చుకుంటూ వస్తున్నాము. ఆల్రెడీ చెప్పారు జూలైలో తల్లికి దీవెన ప్రోగ్రాం అయింది. ఆ తర్వాత మహిళా సోదరుమణులకి ఇవ్వాల్సిన 1500 కంపల్సరిగా చంద్రబాబు నాయుడు ఇస్తాడు. తొందరపాటు మాకు, ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడిద్ది అంటే నీ పొడిదే. చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చుకుంటూ వస్తారు. అప్పుడు మీ మొఖాలు, నీ మొఖమే కాదు మీ నాయకుడి మొహం కూడా తీసుకెళ్లి బురదగుంటలో బొర్లాడాల. తెలుసులేండి. ఆ మధ్య అమెరికాలో కనపడింది. మేము అమెరికా వెళ్తే మా పెద్దలు అమెరికాలో కనపడి అక్కడ ఏదో బాగానే వచ్చినాయంట. $12,000 అంటే తక్కువ విషయం కాదు ఒక రాత్రికి. కానీ ఆమె ఏమి ప్రోగ్రామ్ ఇచ్చి తీసుకుందో అదైతే నాకు ఖచ్చితంగా తెలియదు. ప్రజలకే ఎక్కువ తెలుసు. మంచి ప్రోగ్రామ్ చేసిందంట. ప్రోగ్రామ్కి $12,000 రెమ్యునరేషన్ కూడా వచ్చిందంట. పోతే శ్యామలాకు ఒక మాట చెబుతున్నా, నువ్వు 4 పిట్ట కథలు నేర్చుకొని వచ్చావు. నీకు అసలు తెలియాల్సిన కథ ఒకటి చెప్తా వినమ్మా. నీకంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళ సొంత బాబాయే బాత్రూమ్కి బెడ్రూమ్కి మధ్యలో చచ్చిపోయాడు. నీకంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళ చెల్లిలే ఈ రోజున రూపాయి ఆస్తి పంచకపోతే, హలో లక్ష్మణ ఏమిరా నాకు ఈ కష్టం, అన్నే కంట్లో పొడిచాడే, అన్నే నన్ను బాధ పెట్టాడే, పైగా అన్న సైకో అనుకొని నాకు తెలిసి కూడా నేను చేసినందుకు పక్కన చుట్టూ ఉన్న రాకాసి మోక ఇంత బాధ పెడుతుంది అని ఆమె కన్నీళ్లు పెట్టింది. అది నీకు ఇంకా మన్నం చేసుకో. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి నమ్మిన వాళ్ళు ఎంతమంది ఎన్ని 100 కోట్లు నష్టపోయారో, ముఖ్యంగా 5 రెడ్లే బాగుపడతారు. ఆ 5లో నువ్వు దూరొచ్చు అనుకున్నావేమో శ్యామల, నువ్వు కరివేపాకు. ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, నాకు నీ మీద భేదాభిప్రాయాలు ఏమి లేవు. నువ్వు ఆ పార్టీలో పని చేసుకుంటే నాకు మంచిదే. నీకెటు అక్కడ టీవీల్లో బోవీల్లో ఇంతమంది యాక్టర్స్గా ఉండేదానివి, అక్కడ ఎటు నీకు పిలుపు లేదు కాబట్టి ఇక్కడ పిలుపు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చావని చెప్పి నేను నిన్ను అర్థం చేసుకుంటాను. కానీ అమ్మ, నువ్వు కరివేపాకు కంటే ఘోరంగా అవుతావు. అయినా దానికైనా పర్వాలేదు, నీకు ఖచ్చితంగా నీ రెమ్యునరేషన్ నువ్వు తీసుకో. అవి కూడా ఎగ్గొడతాడు జగన్ రెడ్డి. నీకు ఇవ్వాల్సిన ₹5 పేటీఎం డబ్బులు కూడా ఎగ్గొడతాడు. కరెక్ట్గా ఏ రోజు ఆ రోజు తీసుకొని జేబులో పెట్టుకునే మాట్లాడని చెప్పి ఈ సందర్భంగా